ఓకే. ఇక్కడ 2 పాయింట్లు వచ్చేసి దీపక్ రెడ్డి గారి వ్యాఖ్యలు, డబుల్ ఇంజిన్. దీపక్ రెడ్డి గారు బహుశా జేసీ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధాన్ని ఒకసారి జ్ఞాపకం ఉంచుకుంటే మంచిది. రెండవది వచ్చేసి లక్ష్మణ్ గారు చెప్పినట్లు రాజకీయాల్లో ఉత్థాన పతనాలు సహజం. వ్యక్తుల పరంగా తీసుకున్నా, పార్టీల పరంగా తీసుకున్నా. వ్యక్తుల పరంగా తీసుకుంటే ఇందిరాగాంధీ ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో నీలం సంజీవ్ రెడ్డి గారంటే అందరూ ఓడిపోయిన వాళ్ళే ఎక్సెప్ట్ రాజశేఖర రెడ్డి. వాజ్పేయి గారు ఓడిపోయిన వాళ్ళే. ఎన్టీ రామారావు ఓడిపోయినాడు, చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు, కేసీఆర్ ఓడిపోయినాడు, జగన్మోహన్ రెడ్డి తల్లి ఓడిపోయింది. కాబట్టి ఆ ఫ్యామిలీలో జేసీ ఫ్యామిలీలో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అది వ్యక్తులకు సంబంధించి. పార్టీల పరంగా తీసుకుంటే జనసంఘ్ పార్టీ 1951, నెక్స్ట్ బీజేపీ అయిన తర్వాత కూడా 45 సంవత్సరాల తర్వాత వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికి రాలేదు. కాబట్టి ఒక పార్టీ గురించి ఆ విధంగా కామెంట్ చేయడం, టీడీపీ కానీ మిగతా పార్టీలు మూలన పడుకునే రోజుల్లో 6 నెలల పాటు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల పాటు వచ్చేసి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి దొమ్మలేని రోజుల్లో కాంగ్రెస్ నాయకునిగా పులివెందు నియోజకవర్గంలో ఉండి నేను కానీ కమ్యూనిస్టులు కానీ లక్ష్మణ్ కానీ మేము వచ్చేసి మొదటి రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడిన వాళ్ళం. మేము 6 నెలల పాటు వచ్చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడిపోయి గజ ఉనికి వాళ్ళు వచ్చేసి మాట్లాడాలంటే అటువంటి రోజుల్లో మాట్లాడిన వాళ్ళం వచ్చేసి. కాబట్టి అటువంటి పార్టీని వచ్చేసి కాంగ్రెస్ వచ్చేసి చనిపోయింది అనేది ఇది ఏమాత్రం వచ్చేసి ఇప్పటికీ కేంద్రంలో వచ్చేసి పడిపోతున్నారు వచ్చేసి ఎన్డీఏ కూటమి ఇండియా గురించి చాలా పుంజుకునేదని చెప్పేసి ఆ పరిస్థితుల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. తర్వాత అసలు మేము లేకుంటే కన్నా దాదాపు 10-15 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి ఓడిపోయిండేది, వైకాపా గెలిచిండేది. చీరాల కానీ, కడప అసెంబ్లీ కానీ, రాయచోటి కానీ, గిద్దలూరు, ధర్మవరము, సత్యవేడు, గుంతకల్లు, మడకచిర, నందికొట్కూరు, మదనపల్లి అనేక నియోజకవర్గాల్లో మా పుణ్యమా అని చెప్పేసి మీరు గెలిచారు మీ కూటమి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కడపే. కడపలో మా అభ్యర్థికి వచ్చేసి 24,500 ఓట్లు వచ్చాయి కాబట్టి, ముస్లిం అభ్యర్థిగా ఓట్లు వచ్చాయి కాబట్టి అక్కడ వచ్చేసి టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి 18,560 ఓట్లతో గెలవడం జరిగింది. కాబట్టి అనేక నియోజకవర్గాల్లో పరిస్థితి ఆ విధంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది ఒక జీవనది. జీవనది కూడా వచ్చేసి గంగానది జీవనంగా ఒకసారి కొంత అప్లో తక్కువగా ఉండొచ్చు. కాబట్టి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని అభిప్రాయం. ఇక రెండవది డబుల్ ఇంజన్. మణిపూర్లో డబుల్ ఇంజనే కదా, ఏమైంది? ట్రబుల్ ఇంజన్ అయిపోయింది. కేరళ ఎగ్జాంపుల్ చాలా మంది చెప్తుంటారు కేరళలో ఎప్పుడు డబుల్ ఇంజన్ ఉండదు. కేరళలో అక్కడ గవర్నమెంట్ ఉంటే కేంద్రంలో ఇంకో గవర్నమెంట్ ఉంటుంది. కానీ దేశంలో డెవలప్డ్ స్టేట్స్ లో నంబర్ 1 స్టేట్ కేరళ. అనేక సంవత్సరాల పాటు వచ్చేసి ఈవెన్ కాంగ్రెస్ హయాంలో కూడా కేంద్రంలో వచ్చేసి కాంగ్రెస్ ఉంటే ఇక్కడ లెఫ్ట్ కమ్యూనిస్టు నేపథ్యం అయినప్పటికీ దేశంలోని డెవలప్డ్ స్టేట్ లో నంబర్ 1. కాబట్టి డబుల్ ఇంజన్ అనే కాన్సెప్ట్ ఏమాత్రం కరెక్ట్ కాదు. వస్తాయి పండు వచ్చేసి గాడ్గిల్ ఫార్ములా ప్రకారంగా ఇంకో ఫార్ములా ప్రకారంగా రావాల్సాయి. ఇది ఎఫిషియన్సీ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అంతే తప్ప డబుల్ ఇంజన్ చిన్న రాష్ట్రం వచ్చేసి మణిపూర్ లో శాంతి భద్రతను కాపాడలేక వచ్చేసి ట్రబుల్ ఇంజన్ అయిపోయింది. కాబట్టి డబుల్ ఇంజన్ కాన్సెప్ట్ అనేది అది కూడా కరెక్ట్ కాదు. అందులో పార్లమెంటరీ డెమోక్రసీలో ఈవెన్ వచ్చేసి బీజేపీ రూల్ స్టేట్స్ ఏమైపోయినా వచ్చేసి అనేకం ఇప్పటికి కూడా బ్యాక్వర్డ్ స్టేట్స్ గా ఉన్నాయి చాలా మటుకు. తర్వాత ఇంకా మూడవది మన రాష్ట్రానికి సంబంధించి చేయాల్సినవి చాలా ఉన్నాయి. కానీ పెద్దగా హోప్ పెట్టుకుందాం లేదు. ఎందుకంటే ఇది పాత సినిమానే. 2014-19లో చూసిన సినిమానే, అప్పుడు ఫెయిల్ అయిన సినిమానే మళ్ళా చూస్తున్నాం. ఆ రోజు టీడీపీ, బీజేపీ, జనసేన కంటెస్ట్ చేయకుండా కానీ సపోర్ట్ చేశారు. 2014 నుండి 19 వరకు ప్రత్యేక హోదా రాలేదు, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రాలేదు, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం ఓడరేవు, పోలవరం కానీ మిగతా కాబట్టి అదే సినిమా మళ్ళా ఇప్పుడు వచ్చేసి కాకపోతే అంటే అప్పుడు సినిమాకి ఇప్పుడు సినిమా డిఫరెన్స్ ఏమంటే అప్పుడు 282 వాళ్ళకు మ్యాజిక్ ఫిగర్ కన్నా మించి వాళ్ళకు సొంత మెజార్టీ ఉన్నది. ఇప్పుడు వీళ్ళ మీద డిపెండ్ కావాల్సిన అవసరం కొంత మేరకు ఉంది. కానీ అది కూడా వచ్చేసి డిపెండ్ అయిన అనే ఆలోచన మోడీ గారికి ఉన్నట్లేదు. ఎందుకంటే నిన్న కేంద్ర మంత్రివర్గం కూర్పుగానే రాష్ట్రానికి వచ్చేసి సంఖ్యాపరంగా పెద్ద అన్యాయం చేయడం జరిగింది. టీడీపీ పార్టీని కేర్ కూడా చేయలేదు. ఎందుకంటే టీడీపీకి సొంతంగా వచ్చేసి 16 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఒక్క ఎంపీ ఉన్నటువంటి బీహార్ హెచ్ఐఎం కు ఒక క్యాబినెట్, 2 ఎంపీలున్న జేడీఎస్ కు ఒక క్యాబినెట్, 5 ఎంపీలున్న ఎల్జేపీకి 5 ఒక